అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 4వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనమునందు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రభు ఒకవైపున పాములను తేళ్లను త్రొక్కుటకు అధికారమును అనుగ్రహించున్నాడు, మరోవైపున ఏది మీకెంత మాత్రమును హాని చెయ్యదు అని దృఢ నిశ్చయ వాక్కును ఇచ్చుచున్నాడు. ఇందులో పాములు అను మాటకు సాతాను సూచించుచున్నది, తేళ్ళు అనుట సాతాను సమూహమును సూచించుచున్నది. అనేకులను సర్పపు ఆత్మలు తరచుగా కళ్ళలోకి వచ్చుచు బెదిరించుచున్నాయి. మీరు ఇక మీదట ఎట్టి దెయ్యపు ఆత్మల చేత కానీ సర్పపు ఆత్మల చేత కానీ దానికి విరోధముగా ప్రభు అనుగ్రహించున్న అధికారమును ఉపయోగించుటకు ముందుకు రండి. అధికారము, ఏలుబడి, శక్తి అను 3 అంశములను ప్రభు జతపరిచి మీకు అనుగ్రహించున్నాడు. ఇట్టి 3 అంశములను ప్రభు యొక్క నామమును, క్రీస్తు యొక్క రక్తమును, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును మొదలగు 3 నుండి మీకు లభించుచున్నది. ఇట్టి 3 మీరు స్వతంత్రించుకున్నట్లయితే సాతాను కంటే మహా గొప్ప బలశాలుగా అతని యొక్క శక్తులు నశింపజేయు వారిగా ఉందురు. ప్రభు యొక్క రక్తమును మీ యొక్క చేతుల్లో చేదుకొనుడి. యేసుని నామమున శత్రువా నీపై అగ్నిని చల్లుచున్నానని చెప్పి చల్లుడి. పెద్ద పెద్ద మాంత్రికులారా, పెద్ద పెద్ద పర్వతములారా, గొప్ప గొప్ప వ్యతిరేకపు శక్తులారా, మీరు నా దేవుని ఎదుట ఏమాత్రపు వారు. ఈ రాయి మీద పడు ప్రతి వాడును తునాతునకలై పోవును. ఈ రాయి ఎవరి మీద పడునో వాడును నలిపివేయబడును అని చెప్పి సాతాను ఎదిరించి నిలబడుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. మార్కు వార్త 16వ అధ్యాయము 17వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చుటకు గల ఉద్దేశమే అపవాదిక క్రియలను నశింపజేయుటకే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభు సాతానుని క్రియలను నశింపజేయుటకు మీ యొక్క చేతులలో అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎట్టి దుర్మార్గుడైన మనుష్యుడును మీకు విరోధముగా లేవలేడు. ఎట్టి శత్రురిక క్రియలను మీ యొక్క సమాధానమును చెరిపివేయలేదు. జయక్రీస్తు ఎల్లప్పుడూ మీ చెంతన నిలబడుచున్నాడు. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 46 కీర్తన 11వ వచనం. దేవుని బిళ్ళారా, ఒక మార్గము గుండా వచ్చిన వారు 7 మార్గాలలో మీ ఎదుట నుండి పారిపోదురు. ఏ మనుష్యును ఎదిరించి నిలబడకున్నట్లు వాక్కుతోనూ శక్తితోనూ ప్రభు మిమ్మల్ని నింపును. ప్రభు మీకు ఇచ్చిన అధికారం చొప్పున సాతాను ఎదిరించి వాణ్ణి వెళ్ళగొట్టుడి. నేటి ధ్యానమునకై గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వాణ్ణి జయించున్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయం మొదటి రాజుల గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయంలో, సాయంత్రం లూకాసు వార్త 22వ అధ్యాయము 47 మొదలుకొని 71 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమున మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.